నమస్తే అండి, వెల్కమ్ మీ అందరికీ. అయితే ఈ రోజున మనం లెనోర్మాండ్ కార్డ్స్లో ద 6 కార్డ్ గురించి మాట్లాడుకుందామండి, విచ్ ఇస్ ద క్లౌడ్స్ కార్డ్. ఇక్కడ మీ క్లౌడ్స్ అంటే ఈ క్లౌడ్స్ది మీరు పిక్ చూసుకుంటే కానీ మీరు చూడవచ్చు దట్ అన్నీ ఒక దగ్గర సాడ్ క్లౌడ్స్ ఉన్నాయండి. లైక్ 70% క్లౌడ్స్ అనేవి సాడ్ ఉంటాయి, ఆరెల్స్ చాలా ఈవిల్ క్లౌడ్స్ లాగా ఉంటాయి, ఆరెల్స్ చాలా లైక్ నెగిటివ్ క్లౌడ్స్ లాగా కనిపిస్తాయి. బట్ ఒక సైడ్ లైక్ 30% ఆఫ్ క్లౌడ్ మీరు చూసుకుంటే ఒకటే క్లౌడ్ ఉంటుందండి. అదేమో కొద్దిగా లైక్ బ్రైట్నెస్ని వదులుతున్నట్లు, బ్రైట్నెస్ని మీ సైడ్కి పంపిస్తున్నట్లు, ఆరెల్స్ ఆ డిప్రెసివ్ ఫేజ్ ఆరెల్స్ ఆ సాడ్నెస్ ఫేజ్ నుంచి లైట్ వదులుతున్నట్లు ఒక క్లౌడ్ కనిపిస్తానండి మీకు. దాని అర్థం ఏమంటే లైక్ క్లౌడ్స్కి మీనింగ్ ఏమంటే కన్ఫ్యూజన్, సాడ్నెస్, కాంప్లికేషన్, బ్యాడ్ వెదర్, డిప్రెషన్, అన్సర్టనిటీ, క్లౌడెడ్ జడ్జ్మెంట్. అండ్ ఇదంతా ఉన్నాక కూడా ఆ హోప్ ఆఫ్ లైట్ అనేది మనకు దేవుడు అనేది, ఏంజల్స్ అనేది, ఆర్ఎల్స్ మనకు ఏదైనా పాజిటివ్ అనేది ఎనర్జీ ఇస్తుంది అనేది మనకి ఇక్కడ ఇంపార్టెంట్ అండి. లైక్ మీకు ఎంత కన్ఫ్యూజన్ ఉన్న లైఫ్లో, మీకు ఎంత సాడ్నెస్ ఉన్నా, కాంప్లికేషన్స్ ఉన్నా, ఎంత మీకు ఇరిటేషన్ ఉన్నా, ఎంత మీకు ఎవరైనా మోసం చేసినా, ఎంత మీకు ఎవరైనా ఇష్యూస్ క్రియేట్ చేసినా, ఒక లైట్ ఆఫ్ హోప్ ఉంటుందండి మన లైఫ్లో అని మనకి ఈ కార్డ్ అనేది నేర్పిస్తుందండి. అందుకే ఈ కార్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని లెనోర్మాండ్ కార్డ్స్లో నెగిటివ్ కార్డ్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ కార్డ్ ఇన్ లెనోర్మాండ్ టీచర్స్ యూ సంథింగ్ అండి. లైక్ ఏదైనా ఇందులో లైక్ మీకు కనిపించవచ్చు దా స్నేక్ కార్డ్ ఉంది కదా, క్లౌడ్ కార్డ్ ఉంది కదా, ఆర్ఎల్స్ ఏదైనా ఇంకా స్కైత్ ఉంది కదా, ఇదంతా నెగిటివ్ కార్డ్స్ కదా. కానీ ఇవన్నీ మీకు ఒక మంచి థింగ్ నేర్పిస్తాయి మీ లైఫ్లో, మీకు మంచి ఒక గోల్డెన్ థింగ్స్ ఇస్తాయి, గోల్డెన్ టైం, గోల్డెన్ పీరియడ్ ఇస్తుంది. దో ఇది నెగిటివ్ పీరియడ్ అవ్వచ్చు, బట్ ముందు అనుకోండి మీ దగ్గర ఇప్పుడు 10,000 రూపీస్ ఉన్నాయి. 10,000 రూపీస్ మీరు ఇన్వెస్ట్ చేశారని 10,000 రూపీస్ వెళ్ళిపోయినాయి. మీకు ముందు వచ్చే 10 crores ఇన్వెస్ట్ చేసి లాస్ అవ్వకుండా మీరు ఇప్పుడు 10,000 పోగొట్టుకున్నారని ఆ థింగ్ అనేది దేవుడు మీకు నేర్పిస్తారు, ఆ ఎక్స్పీరియన్స్ అనేది మీకు దేవుడు ఇస్తుండు కదా. సో ఇది ఆ కార్డ్ అర్థం అండి. దట్ ఇప్పుడు మీకు కనిపించవచ్చు దట్ నా లైఫ్లో కన్ఫ్యూజన్ ఉంది, ఆర్ఎల్స్ నాకు లాసెస్ అవుతున్నాయి అండ్ అదంతా టెంపరీ అండి. బికాస్ మీరు అనుకోవచ్చు లైక్ ఒక పర్సన్ నాకు మోసం చేసి వెళ్ళిపోయారు, మేబీ మీకు గోల్డెన్ పర్సన్ రాబోతున్నారు, సోల్మేట్ రాబోతున్నారు. అందుకే ఈ పర్సన్ అనేవారు మీ లైఫ్లో నుంచి వెళ్తేనే కదా ముందు పర్సన్ వస్తారు. ఈ లైఫ్లో నుంచి ఆ 10,000 రూపీస్ వెళ్తేనే కదా మీకు ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. ఈ లైఫ్లో నుంచి ఏమైనా నెగిటివ్ అయితేనే కదా మీకు ముందు పాజిటివ్ వస్తుంది మీ లైఫ్లో. అందుకే అండి ఈ కార్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇక్కడ మనం చూసుకుంటే దట్ ద సింబల్ మేక్స్ ఇట్ హార్డర్ టు గివ్ అక్యురేట్ ప్రిడిక్షన్స్ బికాస్ ఇట్స్ అన్సర్టెన్ అవుట్కమ్స్. ఇది టారోట్ కార్డ్ రీడర్స్ కోసం అండి, ఆస్ట్రాలజర్స్ అండ్ టారోట్ కార్డ్ రీడర్ కోసం ఈ లైన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఒకవేళ అనుకోండి మీరు టారోట్ కార్డ్ రీడర్ అండ్ ఈ కార్డ్ అనేది 6 weeks వరకు ఉంటుందండి, 6 months ఉండదు. మంత్స్ చాలా దూరం వెళ్ళిపోతుంది. కొంతమంది లెండమార్క్ కార్డ్ రీడర్స్ చెప్తారు 6 months కూడా ఉంటుంది దీని ఎఫెక్ట్, బట్ నేను నమ్మనండి. బికాస్ ఇది చాలా టెంపరీ అని చెప్తున్నారు. మళ్ళీ టెంపరీ అంటే చాలా నార్మల్ టైం కోసం కదా. సో 6 months ఎవరైనా చెప్తే నమ్మకండి, 6 weeks ఉంటుందండి. సో ఎవరికైనా టారోట్ కార్డ్ రీడర్ వాళ్ళ పర్సనల్ రీడింగ్ చేసినప్పుడు ఈ కార్డ్ వచ్చింది అనుకోండి, వాళ్ళ ఎస్ట్రాలజర్ పర్సనల్ రీడింగ్ చేసినప్పుడు ఈ కార్డ్ వచ్చింది, 6 months వరకు ఇచ్చిన మీకు అన్ని ప్రిడిక్షన్స్ అనేవి రాంగ్ వెళ్తాయండి. మీరు ఎవరికోసమైనా ఏదైనా ప్రిడిక్షన్ తీస్తున్నా ఆర్ఎల్స్ ఏమైనా చేస్తున్నా అంతా రాంగ్ వెళ్తాయి. అండ్ మనం ఇఫ్ ఎట్ ఆల్ ఇది హెల్త్ పరంగా వచ్చేసే క్లౌడ్స్ వస్తే మీకు ఒక సడన్గా హెల్త్లో చాలా చేంజెస్ రాబోతున్నాయి, మీకు బ్యాడ్ హెల్త్ ఆర్ఎల్స్ బ్యాడ్ ఏదైనా అవ్వబోతుంది. బట్ ఇది గ్రేటర్ గుడ్ కోసం. మీకు ఇప్పుడు జ్వరం వస్తుంది, మీకు ఏదైనా అవుతుంది, లైక్ ఒక చిన్న జ్వరం లాంటిది వస్తుంది, లైక్ ఆర్ఎల్స్ మీకు ఏదైనా తప్పు అవుతుంది మీ బాడీలో అంటే అదొక పెద్ద థింగ్ రాబోతుందని ఒక చిన్న సూచన లాగా ఇస్తుంది. ఆర్ఎల్స్ ఒక చిన్న లైక్ మీకు దేవుడు ఒక హింట్ ఇస్తున్నట్లు, లైక్ మీకు చాలా పెద్ద థింగ్ ఏమైనా అవ్వబోతుంది మీ లైఫ్లో, అది చిన్నది అవుతుందని మీకు. ఆల్వేస్ మీరు ఏదైనా రిలేషన్షిప్లో ఉన్నారు, సో అదేంటంటే అబ్యూసివ్ రిలేషన్షిప్లో ఉన్నారు అనుకోండి, మీ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఉన్నారు ఇప్పుడు ఈ స్టేజ్లో, లివింగ్లో ఉంటున్నారు మీరు అండ్ మీ హస్బెండ్ ఆల్వేస్ మీ వైఫ్ అబ్యూసివ్ ఉన్నారు, మీతో కొడుతున్నారు. అది మంచిదే కదా అండి. పెళ్ళి అయినాక అసలు మీరు వదలలేని సిచ్యువేషన్లో కొట్టడం కన్నా ఇప్పుడు కొట్టేసి మీకు వదిలేస్తున్నారు కాబట్టి అది మంచి థింగే. ముందు వెళ్ళి ఎంత సైకో ఉంటారు ఎవరికి తెలుసు. ఇట్లాంటివి అయితే అండి. ఇంకొకటి ఏమంటే మీకు డిసెప్షన్స్ అంటే మీకు ఎవరైనా ధోకా ఇవ్వడం, మీకు మోసం చేయడం, ఈ టైంలో చాలా రిలేషన్షిప్స్లో మోసం చేస్తారండి. సో ఫస్ట్ మనం ఒక్కొక్క థింగ్కి వచ్చేద్దామండి. లైక్ హెల్త్ పరంగా మనం మాట్లాడుతుండే కాబట్టి హెల్త్లో మీకు హెల్త్ ఇష్యూస్ రాబోతున్నాయి. అండ్ దెన్ మీకు ఏమైనా చాలా లైక్ చిన్న హెల్త్ ఇష్యూస్ రాబోతున్నాయి. బట్ అది రావడం మీకు మంచి కోసమే, మీకు మీరు కేర్ తీసుకుంటారు కాబట్టి. కెరియర్ ప్రకారం చూసుకుంటే మీకు డిసెప్షన్స్ దొరుకుతాయి, మీకు మోసం చేస్తారు.
అండ్ దెన్ లైక్ బిజినెస్ పరంగా మనం వచ్చేస్తే మోసం చేస్తారని ఆల్ మీ పార్ట్నర్స్ అనేవారే స్నేక్ అవుతారు, మీకు చాలా ఇష్యూస్ చేస్తారు, చాలా అన్హెల్తీ అన్హ్యాపీ ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేస్తారు మీకోసం అని చెప్తుంది. మనం అన్నది ఇప్పుడు కెరియర్ గురించి వచ్చేస్తే లైక్ ఆఫీస్లో మీకు వర్క్ చేస్తున్నారంటే మీ హైయర్ అథారిటీస్తో ఇష్యూస్ రావడం, మీ హైయర్ అథారిటీస్తో ప్రాబ్లం రావడం మీకు, ఆల్వేస్ మీ కలీగ్స్లో ఎవరైనా మీకు బ్యాక్ స్టాప్ చేయడం, ఎవరైనా మీకు మోసం చేయడం అనేది దొరుకుతుంది. ఇది 70% మన కెరియర్ ఓరియంటెడ్ కార్డ్ కాబట్టి ఇందులో మీరు చూసుకోవాలి ఏమంటే మీకు మీ పార్ట్నర్ అనేవారు మోసం చేస్తున్నారండి. క్లౌడ్స్ అనేది ఏమండి, సన్ అనుకోండి, సన్ తన సన్లైట్ని ఎర్త్కి పంపిద్దాం, ఎర్త్కి ఇద్దాం అని అనుకుంటుంది. క్లౌడ్స్ మధ్యలో వచ్చి డార్క్ క్లౌడ్స్ వచ్చి ఆపేస్తున్నట్లు. అంటే మీకు మీలో చాలా చైల్డిష్నెస్, చాలా సన్ లాగా ఎంజాయ్మెంట్ ఉంది, బట్ మీ పార్ట్నర్ అనేవారు మీకు ఆపుతున్నారు, రిస్ట్రిక్ట్ చేస్తున్నారని అర్థం అండి. సో అతను అబ్యూసివ్ చేసి ఆర్ఎల్స్ మీకు వదిలేస్తున్నారు అనుకోండి మోసం చేసి, అది మీ మంచి కోసమే. ఇది అర్థం చేసుకోండి మీరు, దట్ అతను మీకు మీ ట్రూత్ సెల్ఫ్ని బయట రాకుండా ఫస్ట్ అయితే అతను డామినెంట్ ఉండు, మీకు మోసం చేస్తుండు, మీకు అన్నీ చేస్తుండు, బట్ అతను వెళ్తున్నప్పుడు మీ బాధ ఎందుకు పడాలి? అవును, కొద్దిగా మనం బాధ అవుతుంది, బట్ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి ఏమంటే గ్రేటర్ గుడ్ చూడాలి. లైక్ ఆ పర్సన్ వెళ్ళిపోయినా కొత్త పర్సన్ రాబోతుండు, అందుకే ఆ 30% ఆఫ్ క్లౌడ్స్ చూసారు కదా, ఒక సన్లైట్ వదులుతున్నట్లు. అది యాక్చువల్లీ మీకు ఒక కొత్త పర్సన్ రాబోతున్నారు మీ లైఫ్లో, కొత్త ఎనర్జీ, మీ సోల్మేట్ రాబోతున్నారని ఇదంతా మీతో అవుతుంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నాదే అనుకోండి, మేము ఒక హౌస్లో ఉండేవాళ్ళం, దీనికన్నా ముందు ఎగ్జాంపుల్ లాగా ఇస్తున్నాం మీకు. అక్కడ మాకు కెరియర్ గ్రోత్ అనేది లేదండి. దేవుడు ఎలాగో ఒకలాగా పుష్ చేసి మాకు హౌస్ నుంచి తీసేశారండి. అంటే చాలా అన్ప్రెడిక్టబుల్ థింగ్స్ అయినాయి, బట్ అది చేయాలి బికాస్ మా కెరియర్ గ్రోత్ ఉండాలి. సో ఆ హౌస్ వదిలేసినప్పుడు చాలా బాధపడినాం, కానీ ఇప్పుడు అర్థమవుతుంది దట్ దేవుడు మనకు చాలా చిన్న ట్రైలర్ ఇస్తాడు, సో దాట్ మనకు ముందు పెద్ద మూవీ రాబోతుంది కాబట్టి దానికోసం చిన్న ట్రైలర్ ఇస్తున్నట్లు. అది లైక్ అప్పుడు మనకు అనిపిస్తుంది లైక్ ఎందుకు ప్రాబ్లం జరుగుతున్నాయి మనతో, బట్ ఇది మంచి కోసమే. అండ్ దెన్ ఈ కార్డ్ వస్తే ఒక పర్సన్ కోసం వాళ్ళు చాలా ఇరిటేటింగ్ ఉంటారండి, చాలా అన్స్టేబుల్ ఉంటారు అండ్ అన్ప్రెడిక్టబుల్ ఉంటుంది వాళ్ళ నేచర్ అనేది. వాళ్ళకి బ్యాడ్ టెంపర్మెంట్స్ ఉంటాయి, కాంప్లెక్స్ పర్సనాలిటీస్ ఉంటుంది, ఆర్ఎల్స్ వాళ్ళకి డిసార్డర్ అనేది ఉంటుందండి, లైక్ బైపోలర్ డిసార్డర్ ఉంటుంది, ఆర్ఎల్స్ అటెన్షన్ డెఫిసిట్ డిసార్డర్ ADD, ఇంకా చాలా టైప్స్ ఆఫ్ డిసార్డర్స్ ఉంటాయండి. వాళ్ళకు కొద్దిగా అబర్చిటు లాగా నేచర్ ఉంటుంది వాళ్ళకి. కొంతమంది చెప్తారు మా బాయ్ ఫ్రెండ్ ఒకప్పుడు ఒకలాగా ఉంటాడు, ఇంకొకసారి ఇంకొకలాగా ఉంటాడు, తిడగా బిహేవ్ చేస్తారు. సో అట్లాంటి చిన్న ఎగ్జాంపుల్స్ అండి ఇవి ఇట్లాంటి వాళ్ళకి. అండ్ వాళ్ళ నేచర్ అనేది అస్సలు లైక్ నమ్మేలాగా ఉండదు. పార్ట్నర్స్ కూడా ఇనిషియల్లీ ఎట్లనో ఉంటారు, లైక్ చాలా సపోర్టివ్గా ఉంటారు, చాలా మంచిగా ఉంటారు, బట్ కొన్ని డేస్ తర్వాత మారిపోతారు. సో ఇవన్నీ అండి మీనింగ్ అండి. దీనికి ఎస్ట్రాలజికల్ రిఫరెన్సెస్ వచ్చేసి నెప్ట్యూన్ అంటే ఇల్యూజన్స్ క్రియేట్ చేస్తారు మీకు ఒక పర్సన్, మర్క్యూరీ ఇంటెలెక్ట్ ఉంటారు వాళ్ళు. అండ్ దెన్ దీనికి మనం మంత్ వచ్చేస్తే అస్ట్రాలజికల్ సైన్ వచ్చేస్తే ఇది ఎక్వేరియస్ అండి, అండ్ జెమినీ అండ్ లిబ్రా 3 సైన్స్ అండి దీనికి. అండ్ ఎందుకంటే ఇది డబల్ సైన్స్ కింద వస్తుంది కాబట్టి ఫస్ట్ అయితే ఎక్వేరియస్, జెమినీ, లిబ్రా, దెన్ పైసిస్ అండ్ లిబ్రా. సో డబల్ సైన్స్ అనేది పైసిస్ అండ్ లిబ్రా, పైన 3 సైన్స్ అనేది ఎక్వేరియస్, జెమినీ అండ్ లిబ్రా కాంబినేషన్స్ అండి. ఇది చాలా కాంబినేషన్స్ని కలిసి వస్తుందండి ఈ మనకి ఈ కార్డ్ అనేది, అందుకు ఇది చాలా ఇంపార్టెంట్ కార్డ్. అండ్ కొద్దిగా జెమినీ కూడా అండి, కొద్దిగా జెమినీని కూడా ఇది కన్సిడర్ చేస్తారు. సో 6 ఉంటాయండి, అన్ని కాంబినేషన్స్లో ఉంటాయి ఇవి. అండ్ దెన్ ఇది అండి దీనికి మీనింగ్. ఇప్పుడు మనం దీనికి కాంబినేషన్స్ గురించి మాట్లాడుకుందామండి. దానికన్నా ముందు మీకు ఒక మాట చెప్పాలండి, దట్ మీరు ఇఫ్ ఎట్ ఆల్ కాంబినేషన్స్ వినాలనుకుంటే వినొచ్చు, లేకపోతే కింద డిస్క్రిప్షన్లో కూడా ఉంటాయి, అది మీరు చదవచ్చు అండ్ బై హార్ట్ చేసుకోవచ్చు. బికాజ్ ఇది కాంబినేషన్స్ అనేది కొద్దిగా మీరు గుర్తు చేసుకోవాలి. చదువుతూ మీరు అర్థం చేసుకుంటూ కార్డ్స్కి మీనింగ్ చిత్రాలు చూసుకుంటూ మీకు బాగుంటుందండి. సో ఇఫ్ ఎట్ ఆల్ మీరు ఇక్కడ ఒక వీడియో స్టాప్ చేసి మీరు కింద డిస్క్రిప్షన్ చదువుకోవాలన్నా చదువుకోవచ్చు, లేకపోతే వినాలంటే కూడా వినొచ్చు.